హాయ్ గాయస్, బాగున్నారా? నేను బాగున్నాను. ఒక కథ చెప్పుకుందాం. అయితే సతీదేవి శివుని యొక్క భార్య. అయితే కైలాసంలో ఒకసారి శివుడు ఏం చేస్తాడు, ఒక మీటింగ్ పెట్టుకుంటాడు అన్నట్టు. మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో, ఆ సభలో అందరి దేవతలందరినీ పిలుస్తాడు. దేవతలందరితో పాటు సతీదేవి యొక్క తండ్రి దక్ష ప్రజాపతి అతన్ని కూడా పిలుస్తాడు, తన మామ అన్నట్టుగా. అయితే అతన్ని కూడా పిలిచి దేవతలను గౌరవించినట్టుగానే అతని మామను కూడా గౌరవిస్తాడు అన్నట్టు. కానీ ఇతన్ని ప్రత్యేకంగా గౌరవించాడు, ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యాడు మామ అని. అయితే అందుకని అతనికి కోపం వస్తుంది. ఎవరికి? దక్ష ప్రజాపతికి కోపం వచ్చి అతడు ఏమనుకుంటాడు కదా అంటే, ఒకసారి ఎట్లన్నా చేసి శివుణ్ణి అవమానించాల అనుకొని అతను ఒక యజ్ఞం చేస్తాడు అన్నట్టు. అయితే ఆ యజ్ఞంకు అందరినీ పిలుస్తాడు, దేవతలందరినీ, రాజులను అందరినీ పిలుస్తాడు. కానీ శివుణ్ణి మాత్రం పిలవాడు. పిలకపోతే అప్పుడు శివుని భార్య సతీదేవికి ఏమనిపిస్తుంది, పిలకున్నా కానీ మా అమ్మ వాళ్ళ ఇల్లే కదా, మా నాన్ననే కదా, నేను పోతా, పిలిచినా పిలకున్నా నేను పోతా అని చెప్పి పోతుంది అన్నట్టు. పోతే అక్కడ ఆమెను ఎవ్వరు గౌరవించకుండా, వాళ్ళ నాన్న కానీ ఎవరు గౌరవించకుండా చాలా అవమానాల పాలవుతుంది. అవమానాల పాలైతే అప్పుడే ఆమెకు బాధ అనిపించి అదే గుండంలో దూకి చనిపోతుంది సతీదేవి. అయితే చనిపోతుంది. అందుకోసమనే పిలువని పేరంటానికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు.